Hello everyone, welcome to AKSIAS main section of free initiative. This is Santosh Koka. ఈ రోజు క్వశ్చన్ కి సంబంధించి చూస్తే సబ్జెక్ట్ విపత్తు నిర్వహణకు సంబంధించి మనం చూసుకుంటాం. ఆల్రెడీ పర్యావరణకు సంబంధించి మనం విపత్తు నిర్వహణ ఇంక్లూడ్ చేసి ఉంటుంది. బట్ విపత్తు నిర్వహణ మీద ఫస్ట్ క్వశ్చన్ గా మనం తీసుకుంటే క్వశ్చన్ ఫర్ 15th July 2024. డిస్కస్ ద రోల్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఇన్ మిటిగేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడంలో విపత్తు నిర్వహణ అధికారుల పాత్రను చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ కి మనం చదివిన తర్వాత మనం ఆన్సర్ రాసే ముందు మనకు 3 స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పుకున్నాం. మొదటిది మనం క్వశ్చన్ రీడింగ్. అందులో ప్రశ్నని మనం క్షుణ్ణంగా చదవాలి, ఎందుకంటే మనం అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది చూడాలి. ఇందులో ఒకటే పార్ట్ ఉంది, నో ప్రాబ్లమ్స్. అయితే నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ టాపిక్ ఏంటి అనేది ఇక్కడ గమనిస్తే ఇంపాక్ట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ గురించి ఎక్కువగా ఇచ్చారు. రైట్, ఇది 2 పార్ట్స్ కింద అడిగే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ 2 పార్ట్స్ కాదు, ఒకటే పార్ట్. మనం ఎలా అనేది ఇక్కడ చూసుకోవాలి. సో డిస్కస్ అనేది క్వశ్చన్ ట్యాగ్ గా మనం ఇక్కడ తీసుకుంటే ఆల్రెడీ డిస్కస్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది డిస్కస్ అంటే పాజిటివ్స్ రాయాలి అంటే ప్రాముఖ్యత, అదేవిధంగా నెగిటివ్స్ రాయాలి అంటే సవాలు రాయాలి. ఫైనల్ గా దీన్ని అధిగమించే కొన్ని తీసుకోవాల్సిన చర్యలు అయితే రాయాలి. కాబట్టి దాన్ని మనం ఫార్వర్డ్ గా మనం చెప్తాం, బ్యాలెన్స్డ్ వేలో చెప్తాం. సో అయితే ఇక్కడ మనకి కీవర్డ్స్ కూడా ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ సంబంధించి చూసుకుంటే పాత్ర అంటే రోల్ ఏంటి అనేది అడిగారు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ సంబంధించి. సో దానికి సంబంధించి మిటిగేటింగ్ అంటే ఇక్కడ పర్టికులర్ గా ఈ ప్రభావాన్ని తగ్గించడంలో న్యాచురల్ డిజాస్టర్ సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ యొక్క పాత్రని అడిగారు. సో ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కీవర్డే. దీన్ని గురించే మనం రాయాల్సి ఉంటుంది ఒక పాయింట్ అయినా. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇది 1 minute లో మనం ఇదంతా ఇలా సెగ్రిగేట్ చేసుకుని ఈజీగా ఉంటుంది మన ఆన్సర్ రాయడానికి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి బ్రెయిన్ స్టార్మింగ్. అంటే మనకున్న టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ సంబంధించి ఏమేమి ముఖ్యమైన అంశాలు రాయొచ్చు అనేది ఇక్కడ చూసుకోవాలి. రైట్, ముఖ్యంగా దీనికి సంబంధించిన ఏమన్నా చట్టాలు ఉన్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి విపత్తు నిర్వహణ చట్టం అయితే ఉంది, ఏజెన్సీస్ ఉన్నాయి, కొన్ని అథారిటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనం మైండ్ లో తీసుకురావాలి కళ్ళు మూసుకుని. అప్పుడు ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే అన్ని కంపల్సరీ మనం 1 minute లో ఇదంతా ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇంకా ఇంటర్నేషనల్ వైజ్ గా మనకున్న ఇంపార్టెంట్ సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆన్సర్స్ రాసేటప్పుడు LNI అనే టెక్నిక్, ఎల్ అంటే ఏంటి లోకల్ స్థానిక అంశాలు, నేషనల్ జాతీయ అంశాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంశాలు. ఈ LNI టెక్నిక్ మనకి చరిత్ర లేదా భూగోళ శాస్త్రానికి తప్పించి రిమైనింగ్ ఆన్సర్స్ అన్నిటికీ మనం వాడచ్చు. సో ఏదైనా మిస్ అయితే ఇంటర్నేషనల్ పరంగా మనం ఆపాదించుకునే అంటే భారతదేశం కొన్ని ఇంటర్నేషనల్ వైజ్ గా ఏదైనా దేశం ఫాలో అవుతున్న విధానాలు కానీ పాలసీస్ కానీ మనం ఫాలో అయితే ఎలా ఉంటుంది అనేది మనం కనెక్ట్ చేయొచ్చు, లేదా ఏదైనా కాన్ఫరెన్స్ గురించి కనెక్ట్ చేయొచ్చు. రైట్, అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఇవన్నీ మనం 1 నిమిషంలో మనం రీకాల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చేసేది ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అంటే మన ఆన్సర్ ని విధిగా మనం రాయడమే. అంటే ఈ ఆన్సర్ ని ఈ 2 స్టెప్లు ఫాలో అయితే ఆన్సర్ రాయడానికి మనం 6 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు, ఈజీగా ఆపకుండా రాయొచ్చు. రైట్, అదే ఈ 2 స్టెప్స్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా మనం రాస్తే అక్కడక్కడ ఆగుతూ మనం గుర్తు తెచ్చుకుంటూ చాలా టైం పడుతుంది. సో అది మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ గా మేము చెప్తున్నాం, చాలా మంది సక్సెస్ఫుల్ ర్యాంకర్స్ కూడా చెప్పే ఉంటారు. రైట్, సో అయితే ఈ రోజు పరిచయానికి సంబంధించి ఈ ఆన్సర్ కి సంబంధించి చూస్తే ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ లో మనం ఆన్సర్ క్వశ్చన్ చూడగానే మనం ఫస్ట్ టాపిక్ కి సంబంధించి రీసెంట్ రాయాలి అని చెప్పుకున్నాం. రైట్, CA ఇంట్రడక్షన్. రైట్, నెక్స్ట్ మనం స్టాటిక్ కి కనెక్ట్ చేయాలి. ఫస్ట్ పార్ట్ అయితే CA కాబట్టి భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఇటీవలి కొన్ని సంఘటనలు లేదా ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మనకి సైక్లోన్ మిచాంగ్ ఉంది, లేదా బిపార్జాయ్ ఉంది. రైట్, బిపార్జాయ్ సైక్లోన్. రైట్, ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఏ రాష్ట్రాలు దీనికి తీవ్రమైన నష్టానికి గురయ్యాయి అనేది చెబుతూ ఈ పర్టికులర్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కానీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కానీ మనకు ఉన్నాయి. రైట్, NDMA, STMA అంటాం. రైట్, ఈ 2 యొక్క ఈ ఘటనలో విపత్తు నిర్వహణ అధికారుల పాత్ర ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చెప్తాం అనమాట. సో ఇది
మేజర్గా ఇక్కడ కనెక్టివిటీ పాయింట్గా రాస్తాం. అంటే ఇది ఒక్కటే చాలా మంది రాస్తారు, బట్ ఇది ఎందుకు చెప్తున్నాం అంటే నిర్మాణానికి మనకున్న పరిచయానికి ఒక కనెక్టివిటీ పాయింట్ రాస్తే బెటర్ అనమాట. అందరూ రాయరు ఇవి, మనం రాస్తే ఇంకా కొంత ఎగ్జామినర్కి ఒక మోడల్ ఆన్సర్ చూసి కాపీ కొట్టారు లేదా ఏదో ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ చూసి కాపీ కొట్టారు అనే ప్రభావం ఉండదు అనమాట, రైట్? సో ఇంప్రెషన్ ఉండదు. సో అయితే మనం ఓన్గా రాస్తున్నాం అనే ఇంప్రెషన్ అయితే కలిగించాలి. నెక్స్ట్ నిర్మాణంకి వచ్చేసరికి ఇక్కడ ప్రాముఖ్యత అని పెట్టచ్చు, లేదా మనకి ఇచ్చిన పాత్ర, మన డిజాస్టర్ విపత్తు నిర్వహణ అధికారుల పాత్ర ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం కనెక్టివిటీగా రాస్తాం. ప్రాముఖ్యతలో ముఖ్యంగా చెప్పుకుంటే ఇక్కడ మనకున్న సంసిద్ధత, ప్రతిస్పందన, పునరావాసం, ఉపశమనం, ఈ 4 మన డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణకి 4 ఇంపార్టెంట్ అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సంసిద్ధతకి సంబంధించి విపత్తు సంసిద్ధత ప్రణాళికలను అయితే అభివృద్ధి చేసి అమలు చేస్తాయి. మాక్ డ్రిల్స్ లాంటివి, లేదా భూకంపాలు వచ్చినప్పుడు మనం చూస్తుంటాం సీస్మిక్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాకి సంబంధించి ఇక్కడ చెప్పచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ పరిచయానికి నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఇచ్చారో టాపిక్ వైజ్ మనం ఏదైనా ప్రెజెంటేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా మనం ఆలోచించాలని లాస్ట్ టైం చెప్పుకున్నాం, రైట్? చాలా వీడియోస్ లో ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ ఇండియా అని ఇచ్చారు కాబట్టి ఒక నీట్ గా ఒక ఇండియా మ్యాప్ వేసి, రైట్, సింపుల్ గా ఇలా ఉంటే చాలు. ఇండియా మ్యాప్ అంటే ఒరిజినల్ గా ఏమీ ఎక్కర్లేదు. సో ఇక్కడ హిమాలయ ప్రాంతాలు కావచ్చు, పర్టికులర్ గా నార్త్ ఈస్ట్ ఏరియాస్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న కొన్ని ఏరియాస్ కావచ్చు, వీటికి సంబంధించి మనం చూపిస్తూ న్యాచురల్ డిజాస్టర్స్ ప్రోన్ ఏరియాస్ అంటే ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కలిగే ప్రదేశాలు అనే మ్యాప్ ని మనం రైట్ సైడ్ చూపించామంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఎవ్వరూ చేయలేని పని అనమాట. సో ఈ ప్రత్యేకించి టాపిక్స్ వైజ్ మనం ఇది మనం అంచనా వేసుకుని ఇక్కడ గ్రాఫ్ యూజ్ చేయాలా, లేదా టేబుల్ యూజ్ చేయాలా, మ్యాప్ యూజ్ చేయాలా, లేదా డయాగ్రామ్ యూజ్ చేయాలా అనేది మనమే ఆలోచించాలి. ఇది ప్రెజెంటేషన్ పర్పస్ లో మనం చెప్పుకున్నది, రైట్? సో ఇక్కడ మనం ఇది యూజ్ చేయొచ్చు. వాల్యూ యాడెడ్ పాయింట్ గా ఒక హాఫ్ మార్క్ మన పాకెట్ లో ఉన్నట్టే, రైట్? నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రతిస్పందనకు సంబంధించి మనకి సైక్లోన్ బిపర్జాయ్ మనం చూసాం లాస్ట్ టైం. దానికి సంబంధించి ఈ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 1,00,000 మందికి పైగా ప్రజలను నిరాశ్రయం చేయడంలో సహాయపడింది, నష్టాలను కూడా తగ్గించింది. సో పునరావాసం సంబంధించి కూడా మనం చూస్తే 2018 కేరళ మనకి వరదలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మౌలిక వస్తువులను పునర్నిర్మించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో చాలా ముఖ్య పాత్ర అయితే పోషించారు. ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట అది. సో అది మనం ఆల్మోస్ట్ 2018 అనే పేరిట మూవీ కూడా వచ్చింది. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా ఉత్కంఠగా ఉంటుంది అది. సో కేరళ ఫ్లడ్ గురించి, రైట్? నెక్స్ట్ ఉపశమనంకి వచ్చేసరికి ఇక్కడ దీర్ఘకాలిక చర్యలు, ఉదాహరణకు సైక్లోన్ షెల్టర్లు నిర్మించడం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. భూకంపాలకు సంబంధించి కొన్ని భవన నియమాలను అమలు చేయడం కూడా ఒక కోడ్లకు సంబంధించి ఇస్తుంటారు. సో అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో సంసిద్ధత, ప్రతిస్పందన, పునరావాసం, అదేవిధంగా మనకున్న ఉపశమనం అనేవి ఆ పాత్రకి సంబంధించి ముఖ్యమైన అంశాలుగా చెప్పచ్చు. నెక్స్ట్ సవాళ్ళకు సంబంధించి ఇక్కడ మాట్లాడాలి కాబట్టి ఈ వనరుల పరిమితులు అనేది ప్రతి దాంట్లో చూస్తుంటాం, రైట్? రిసోర్స్ కన్స్ట్రైన్స్ అంటాం, రిసోర్స్ లేకపోవడం, రిసోర్స్ వనరుల లేమి అంటాం, రైట్? ఆల్రెడీ నిన్న మనం చూసుకుంటే కొన్ని ఎన్జిటి జాతీయ హరిత ట్రిబ్యునల్ కి సంబంధించి మనం చూసుకుంటే ఈ 2 పాయింట్లు దానికి ఉన్నాయి. సాంకేతిక పరిమితులు కూడా మనం రాసాం, సమన్వయ సమస్యలు కూడా ఉన్నాయి, రైట్? ఇవి మన గవర్నమెంట్ లో ఉన్న పరిపాలించే కొన్ని విభాగాల్లో ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి అవి రిపీటెడ్ గా రాస్తాం. బట్ దీనికి అడిషనల్ గా మనం రాసేది ఏంటి, ఎగ్జాంపుల్స్ యాడ్ చేయాలి. మనకి ఒక పాయింట్ రాస్తే దానికి ఒక ఎగ్జాంపుల్స్ రాస్తేనే మనం జస్టిఫికేషన్ ఇచ్చినట్టు, లేదా ఎవరో ఆన్సర్స్ కాపీ చేసినట్టు ఉంటుంది, రైట్? ఎగ్జాంపుల్స్ మనం ఓన్ గా రాసేటట్టు చూసుకోవాలి. ఒకే ఎగ్జాంపుల్ మనం తిప్పి అందరూ ఒకటే రాస్తే అందరికి ఆల్మోస్ట్ 4.5 వేస్తారు, రైట్? ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొత్తగా ఎలా రాయాలి? కొత్తగా అంటే అవి కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి, బట్ ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివితే మీకు రెగ్యులర్ గా సిటీ పేపర్ లో కావచ్చు, నేషనల్ పేపర్ లో కావచ్చు, వరల్డ్ ఇష్యూస్ లో కావచ్చు, మీకు కంపల్సరీ ఇలాంటి ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అనేవి కలిగిస్తాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే ఒక 6 నెలల ముందు, 2 months ముందు చదివితే సరిపోదు. మనకి ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మనకి ఎగ్జామ్ రాయడం, జాబ్ రావడమే కాదు, మన సొంత నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి న్యూస్ పేపర్ అనేది మనం బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తాం,
లంచ్ ఎలా చేస్తాం, డిన్నర్ ఎలా చేస్తాం, అందులో భాగంగా మనం న్యూస్ పేపర్ అనేది పెట్టుకోవాలి, రైట్? సో అయితే ఇక్కడ సమన్వయ సమస్యలు కూడా మనకున్న 2013 ఉత్తరాఖండ్ వరదలకు సంబంధించి ప్రతిస్పందన సమయంలో కొన్ని ఏజెన్సీల మధ్య సమన్వయ లోపాలు అయితే బాగా కనిపించాయి. సో సాంకేతిక పరిమితులు కూడా మనం చూసుకుంటే 2021 ప్రత్యేకించి మనకి చమోలి విపత్తి అని చెప్తాం. చమోలి విపత్తు ఏదైతే ఉందో మన హిమనీ నదాల వల్ల కలిగిన ఈ పర్టికులర్ ఉత్తరాఖండ్ వరదలు అంటాం. సో దీనికి సంబంధించి ఈ సమయానుకూలంగా పర్యవేక్షణ లేకపోవడం వల్ల మనకి ఇది జరిగింది అనేది కూడా ఉంది. అంటే సాంకేతిక పరిమితులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్రజల్లో అవగాహన భాగస్వామ్యం అనేది కూడా కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విపత్తు సంసిద్ధతలో ప్రజల అవగాహన పాల్గొనడం ఒకటి సవాలుగా ఉంది. అనేక సమూహాలు విపత్తుల సమయంలో ఉత్తమ పద్ధతుల గురించి చాలా మందికి తెలియదు. ఏ పద్ధతులు ఫాలో అవ్వాలి, విపత్తు రాగానే ఏం చేయాలి అనేది కూడా తెలియదు. సో ఉదాహరణకి మనకి 2020 ఆంఫాన్ తుఫాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాం, రైట్? ఇలాంటి ఎగ్జాంపుల్స్ నాట్ ఓన్లీ దిస్, ఏదైనా ఎగ్జాంపుల్ రాయొచ్చు మీకు రెలవెంట్ గా, బట్ మనం పాయింట్ కి మన జస్టిఫికేషన్ గా ఒక ఎగ్జాంపుల్ అయితే ఉండాలి. నెక్స్ట్ అవసరమైన చర్యలకు సంబంధించి చూసుకుంటే మౌలిక వసతులను బలపరచడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో విపత్తు నిర్వహణ కోసం బలమైన మౌలిక సదుపాయాలు అయితే మనకి పెట్టుబడి, మన ప్రభుత్వం నుంచి పెట్టుబడి అయితే పెట్టాలి. ఆధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అయితే మనకి ప్రత్యేక విపత్తు ప్రతిస్పందన యూనిట్లు కూడా మనకు అవసరం కాబట్టి, రైట్? దానికి ఇవి కంపల్సరీ. నెక్స్ట్ సామర్థ్యాన్ని అయితే బలోపేతం చేయాలి. అంటే శిక్షణ సామర్థ్యం కావచ్చు, లేదా మనకి ప్రత్యేకించిన జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చూసుకుంటే స్థానిక వాలంటీర్లకు శిక్షణ కూడా కార్యక్రమం అయితే ఉన్నాయి. సో వాటిని ఇంకా అమలు బాగా చేయాలి. నెక్స్ట్ సమన్వయాన్ని కూడా మెరుగుపరచడం అని చెప్పొచ్చు. అంటే సమన్వయం ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకున్న కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఒక ఏజెన్సీ గురించి ఇంకో ఏజెన్సీకి ఉండాలి. దీన్ని మనం భౌగోళిక సమాచార వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ, రైట్? అది అధునాతన సాంకేతికత ఉపయోగించుకోవడం అంటే. నెక్స్ట్ ప్రజా భాగస్వామ్యం అనేది ఏదైతే ఉందో ఇక్కడ ప్రజా భాగస్వామ్యం, ప్రజల అవగాహన, ఇది లేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం జస్ట్ తిప్పి రాస్తున్నాం అంతే, రైట్? సామాజిక మీడియాలు లేదా స్థానిక నెట్వర్క్లు కొన్ని ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి మన సమాచారం త్వరగా వ్యాప్తి చెందేలా చేయొచ్చు, రైట్? నెక్స్ట్ విధానం మరియు చట్టపరమైన చర్యలు, విధానం మరియు చట్ట రూపకల్పనకు సంబంధించి చూసుకుంటే మనం వేరే దేశాల్లో ఆపాదిస్తున్నట్టు ఏమైనా ఉంటే అవి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా మనకున్న ఇందాక చెప్తున్నట్టు సెండై ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఈ విపత్తు నిర్వహణకు సంబంధించి, ప్రిపేర్డ్నెస్ కి సంబంధించి అమలుపరచాలి. ఎందుకంటే ఆల్రెడీ భారతదేశం దీంట్లో సంతకం కూడా చేసింది. 2015 నుంచి 30 టైం లైన్ తో ఈ సెండై ఫ్రేమ్వర్క్ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి, ఫ్రేమ్వర్క్ అనేది. సో అవి మనం ఫాలో అవ్వాలి, రైట్? నెక్స్ట్ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ భవిష్యత్తును ఉద్దేశించి ఒక సింపుల్ ఒక 1 to 1.5 లైన్ తో కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలా పాయింట్స్ రాసాం ఇక్కడ. సో మనకున్న స్పేస్ లో ఫ్లో చార్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, మ్యాప్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా కంక్లూజన్ కూడా ఒక 3-4 లైన్స్ అయితే బెస్ట్, రైట్? జస్ట్ భవిష్యత్తును ఉద్దేశించి పైన చెప్పిన మనం తీసుకోవాల్సిన చర్యలు కనెక్ట్ చేస్తే మనం ఈ పర్టికులర్ భవిష్యత్తును ఉద్దేశించి మనం కనెక్ట్ చేయాలి. భవిష్యత్తు తరాల కోసం మరింత స్థితిస్థాపక సమాజాన్ని భారతదేశం నిర్మించగలదు. ఎప్పుడు మన మౌలిక వస్తువులు, సాంకేతికత, సమన్వయం, ఇక్కడ ఏం రాసామో అవి ఫాలో అయితే, రైట్? అది ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సింపుల్ అప్రోచ్ ఇది, ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్స్ మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్న ఆన్సర్స్, ఈ రోజు రాసిన ఆన్సర్స్ చూసుకుంటే మనకి వినయ్ కుమార్ రాశారు. విపత్తు నిర్వహణ బిల్లు 2005 ప్రధానమంత్రి అధ్యక్షతన ఎలా వచ్చింది అనేది ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ రీసెంట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భాగ్యనగరంలో విపత్తు నిర్వహణ కోసం హైడ్రా అనే ప్రత్యేక విభాగానికి ఏర్పాటు చేశారు. ఇది వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది. అయితే ఇది సిఏ ఇంట్రడక్షన్ అనేది మనం ఫస్ట్ రాయాలని చెప్పాం కదా, అది కొంచెం ఆ రూల్ ఫాలో అవ్వండి. ఓకే, ఎనీహౌ ఇది ఎగ్జాంపుల్ గా మనం ఇంక్లూడ్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్లో చార్ట్ పరంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఇక్కడ రాశారు. అచ్చంగా ఇంగ్లీష్ లో రాయొద్దు, సో తెలుగు ఫాలో అవ్వండి ఇక్కడ. సో తెలుగులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే జాతీయ విపత్తు ప్రతిస్పందన విభాగం, రైట్? ఇలాంటివి రాస్తే మనకి కొంత బ్యాడ్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. సో డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో రాస్తే. నెక్స్ట్ విధులకు వచ్చేసరికి విపత్తు నిర్వహణలో పటిష్టత కోసం విధాన ప్రణాళికలు, విపత్తు అత్యవసర సమయంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి సహాయం చేయడం, ఇవన్నీ మనకి ఏవైతే పాత్రకు సంబంధించి ఉన్నాయో ప్రజల్లో అవగాహన కల్పించడం, ఇవన్నీ
గుడ్ ఎగ్జాంపుల్, గుడ్ రోల్స్ అయితే రాశారు. నెక్స్ట్ పరిమితులకు వచ్చేసరికి నిధుల కేటాయింపులో జాప్యం కావచ్చు, అదేవిధంగా జాతీయ విపత్తుగా గుర్తించుటకు మన చట్టం కూడా లింక్ చేశారు. అదేవిధంగా స్థానిక వనరుల కొరత అని చెప్పారు. అవసరమైన చర్యలకు వచ్చేసరికి ఆర్టికల్ 243Gలో భాగంగా భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో విపత్తు నిర్వహణ ప్రవేశపెట్టడం ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఉందనేది చెప్పారు. వెరీ గుడ్ పాయింట్ ఇది. నెక్స్ట్ సత్వర నిధుల కేటాయింపు, స్థానిక వనరుల కొరత లేకుండా చూడడం అనేది కూడా మనకి ఉన్న సవాలులో భాగంగా రాశారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడంలో అధికారుల ముఖ్య పాత్ర కలిగి ఉన్నారు. సకాలంలో స్పందించి ధన ప్రాణ నష్టాలను తగ్గించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు అని రాశారు. ఇది చేస్తున్నారు లేదా చేశారు అనేది కాకుండా భవిష్యత్తును ఉద్దేశించి ఏం చేయాలి, చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ రాయాలి. రైట్, అది ఇక్కడ అలవాటు చేసుకోండి కంక్లూజన్ లో. అంతే, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. సో పైనుంచి మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఒక కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ మనం ఫస్ట్ ఇది రాస్తే జస్ట్ రివర్స్ లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్లో చార్ట్ గుడ్. అదేవిధంగా మీరు విధులకు సంబంధించి రాసినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, మనకి రీసెంట్ తుఫాన్లు కావచ్చు లేదా సైక్లోన్లు, వరదలు, మనకున్న రీసెంట్ గా మనకున్న సిక్కిం యమునీ నదాలు కరగడం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది కూడా జోగ్రఫీ పరంగా టాపిక్ వైజ్ మనకు రావచ్చు. అది గ్లేసియల్ అవుట్ బర్స్టింగ్ అంటాం, లేక్ అవుట్ బర్స్టింగ్ అని. రైట్, అది కూడా ఇంపార్టెంటే, అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సైక్లోన్ మిచాంగ్ కావచ్చు, సైక్లోన్ బిపాచాయ్, ఆంఫాన్ అని ఇందా చెప్పుకున్నాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మన పాయింట్స్ లో రావాలి. అది మిస్ అవుతున్నారు, అవి చూసుకోండి. రిమైనింగ్ ఆల్ గుడ్. ఇక్కడ చట్టాలని, అధికారులను కూడా ఇంక్లూడ్ చేశారు. గుడ్. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం 5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. కొత్తగా రాస్తున్నారు కానీ చాలా జాగ్రత్తగా పద్ధతిగా నేర్చుకుంటున్నారు. సో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేసుకోకుండా చూసుకోండి, అంతే చాలు. రైట్, నెక్స్ట్ మనకు వచ్చేసరికి కె లక్ష్మణ్ రావు అని రాశారు. సో ఇక్కడ ఏం రాశారు అనేది చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఒక పర్టికులర్ గా ప్రభావితం ఎలా అవుతుంది భారతదేశంలో వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడంలో మనకి 2020లో వచ్చిన COVID-19 ప్రకృతి వైపరీత్యానికి సంబంధించి కనెక్ట్ చేశారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. విభాగానికి సంబంధించి అధికారుల పాత్రకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాశారు. సో ఉపశమన ప్రయోజనం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి, ఇందులో లోపాలకు సంబంధించి మాట్లాడుకుంటే 2018 కేరళ వరదలను కనెక్ట్ చేశారు, చెన్నై వరదలు కావచ్చు ఇవన్నీ కనెక్ట్ చేసి 2019 ఉత్తరాఖండ్ వచ్చిన వరదల సమయంలో మనం విప్లవం అయ్యామనేది కూడా ఇక్కడ చెప్పారు. పర్యవేక్షణకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి దాంతోపాటు పరికరాలు సౌకర్యాలు లేమి గురించి రాశారు. విపత్తు నిర్వహణ కోసం కేటాయించిన నిధులు సంబంధించి కూడా రాశారు. తీసుకోవాల్సిన చర్యలకు వచ్చేసరికి మనం విపత్తు నిర్వహణ కోసం లక్ష్యాలను నిర్దేశించే సెండాయ్ ఫ్రేమ్వర్క్ కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. నేషనల్ డిజాస్టర్ రియాక్షన్ ఫోర్స్ ను కూడా ఇక్కడ లింక్ చేశారు. ఎన్జిఓలు, కమ్యూనిటీలు ఇవి కూడా భాగస్వామ్యం అవ్వాలనేది కూడా చెప్పారు. ఇస్రో వాతావరణ సంస్థ మరియు ఇతర సంస్థలు కూడా సామర్థ్యాలను పెంచాలనేది కూడా రాశారు. ఫైనల్ గా ప్రపంచ దేశాలు చైనా, జపాన్ వంటి విపత్తు నిర్వహణ కోసం సంవత్సరం తరబడి బలమైన సదుపాయాలు నిర్మించాయి. భారతదేశం అత్యుత్తమ ప్రపంచ పద్ధతి నుండి నేర్చుకోవాలి. వెరీ గుడ్. సో ఇక్కడ సెండై ఫ్రేమ్వర్క్ లింక్ చేశారు. అదే సెండై ఫ్రేమ్వర్క్ మన ప్రీవియస్ ఆన్సర్ వినయ్ కుమార్ రాసిన ఆన్సర్ లో మిస్ అయింది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ మిస్ అయ్యాయి, అవి చూసుకోండి. రిమైనింగ్ ఇక్కడ కొంత ఇది నాట్ రెలవెంట్ గా ఇక్కడ లేదు. COVID-19 ప్రకృతి వైపరీత్యం వల్ల సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా కూడా ప్రజలు ప్రభావితం అయ్యారనేది ఇక్కడ కొంత డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా రీసెంట్ గా రాయడానికి ట్రై చేయండి. సిఏ ఇంట్రడక్షన్. రైట్. సో నెక్స్ట్ అధికారుల పాత్ర ఇవన్నీ బాగానే రాశారు విత్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కొన్ని ఫ్యాక్ట్స్. రైట్, వెరీ గుడ్. ఓవరాల్ గా ఇంకొక స్మాల్ సజెషన్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ కొంత క్లమ్జీగా కనిపిస్తుంది కాబట్టి రౌండ్ గా రాయడానికి ట్రై చేయండి. ఇటు మీరు ఈ రూల్ బుక్ లో రాస్తున్నారు కాబట్టి రౌండ్ గా రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ లో మనం స్లోగా రాయొచ్చు, అలా కంప్లీట్ గా అలవాట్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఎగ్జామినేషన్ లో క్లమ్జీనెస్ అనేది కనిపించకుండా చూసుకోండి. రిమైనింగ్ ఆర్ గుడ్. ఈ ఆన్సర్ కి మనం 5 out of 10 మార్క్స్ అయితే ఈ ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. వెరీ గుడ్. ఈ ఆన్సర్ ముందు ఆన్సర్ ఏంటి వ్యత్యాసాలు అనేది మనం చూసుకోవాలి, అందులోంచి మనం నేర్చుకోవాలి. రాస్తున్న వాళ్ళు నెక్స్ట్ స్టెప్ లో మనం చేసుకున్న మిస్టేక్లు మళ్ళీ చేయకుండా కూడా మనం ముందుకెళ్ళాలి. అదే మన మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్ సంబంధించి లక్ష్యం. సో అయితే క్వశ్చన్ ఫర్ 16th July 2024 సంబంధించి డే 18 అనలైజ్ ద రోల్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇన్ ప్రమోటింగ్ ఇండియన్ కల్చర్ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడంలో డిజిటల్ వేదికల పాత్రను విశ్లేషించండి అని ఇచ్చారు. ఇది మనకి
కళా సంస్కృతి, హిస్టరీకి సంబంధించి మన కళా సంస్కృతి పరంగా మనకి అడుగుతారు, ఛాన్స్ ఉంది కంపల్సరీ. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు రీసెంట్ గా. చరిత్ర అంటే అచ్చంగా చరిత్రే అడగట్లేదు, రైట్? అప్పటి స్టాటిక్ కాన్సెప్టే అనుకోకూడదు. సో ఇక్కడ కనెక్టింగ్ చేస్తున్నారు కాంటెంపరీ ఇష్యూస్ కి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఆన్సర్స్ ని పక్కా ప్రాపర్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి అసైన్మెంట్ సెక్షన్ లో AKS యాప్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.